హాయ్ వెల్కమ్ టు శ్రీధర్స్ సిసిఈ. ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులకి, ఎవరైతే ఈవెంట్స్ కంప్లీట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మన శ్రీధర్ సిసిఈ తరపు నుంచి ఏపీ కానిస్టేబుల్ విద్యార్థులకి మెగా టాలెంట్ టెస్ట్, మెయిన్స్ మెగా టాలెంట్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ అభ్యర్థులు గత కొంతకాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కళను సాకారం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యమైన 2 ఘట్టాలని వాళ్ళు కంప్లీట్ చేశారు. ఒకటి, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది, ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యి ఇంకా ఒక్క అడుగు దూరంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అభ్యర్థులకి మన వంతు శ్రీధర్ సిసిఈ నుంచి కావలసిన సమాచారము, కావలసిన అండ ఇవ్వాలన్న ఉద్దేశంతో మెయిన్స్ టాలెంట్ టెస్ట్ని మన శ్రీధర్ సిసిఈ తరపు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఈ మెయిన్స్ టాలెంట్ టెస్ట్కి ఏ రోజుల్లో ఎగ్జామ్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, మరి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది, మరి ఆ ఎగ్జామ్కి రావాల్సినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అనేవి మనము ఈరోజు అంశంలో డిస్కస్ చేద్దాం. సో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ టాలెంట్ టెస్ట్ ఈ ఎగ్జాము ఏ రోజు, డేట్, టైం ఒకసారి మీరు రిజిస్టర్ చేసుకుంటే 2 మార్చ్ 2025 ఆదివారం రోజున మధ్యాహ్నము 2 గంటల నుంచి 5 గంటల వరకు, మీకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ జరగడం ఉంటుంది. అయితే ఈ మార్చి 2, 2025 తేదీన ఆదివారం రోజు ఎగ్జామ్ రాయడానికి మనము ఏ సెంటర్లను చూస్ చేసుకున్నాము, ఏ సెంటర్ని సెలెక్ట్ చేశాము, ఆ సెంటర్లో మనకి ఏవి మీకు నియరెస్ట్గా ఉన్నాయి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మ్యాక్సిమం మనకి అభ్యర్థులు ఎక్కడెక్కడైతే రాస్తున్నారో వాళ్ళందరికీ నియరెస్ట్ సెంటర్నే మనం ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్స్ని కూడా మేము బేసిక్గా వాళ్ళకున్న ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని, అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ వాటికి నియరెస్ట్ హబ్ ఏదైతే ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము అనౌన్స్ చేసే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు దగ్గరగా ఏ సెంటర్ ఉంటారో వాటిని మీరు చూస్ చేసుకోండి. అండ్ దానికంటే ముందు మరి ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఈ టాలెంట్ టెస్ట్ రాసిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, టాప్ 10 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా 1, 2, 3 ఇవ్వడం జరుగుతుంది. టాప్ 1 ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్. మనం ఇక్కడ టాప్ 10 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసి దాని తర్వాత మనం ఎగ్జామ్ సెంటర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రైజ్ మనీ ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ సీ అవర్ ప్రైజ్ మనీ. రైట్, ఎవరైతే అభ్యర్థులు మొట్టమొదటి ర్యాంక్ సాధిస్తారో వాళ్ళ మన ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,116, 10,116 రూపాయలు, 10,116. సెకండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 5,116 రూపీస్. అండ్ థర్డ్ ప్రైజ్ మనీ వచ్చేసి 3,116 రూపీస్. ఫస్ట్ ప్రైజ్ 10,116 రూపాయలు, రెండో ప్రైజ్ 5,116 అండ్ మూడో ప్రైజ్ 3,116. ఆ తర్వాత 4వ ర్యాంక్ నుంచి 10వ ర్యాంక్ వరకు, 4th ర్యాంక్ నుంచి 10th ర్యాంక్ వరకు అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 1,116 అనేది ఇవ్వడం జరుగుతుంది. 1,116 ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుంది 4వ ర్యాంక్ నుంచి 10వ ర్యాంక్ వరకు. అండ్ దాంతోపాటు అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కొన్ని కాన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ టు 10th ప్రైజెస్తో పాటు వీ హ్యావ్ మెనీ మోర్ కాన్సోలేషన్ ప్రైజెస్. మరి ఈ టాలెంట్ టెస్ట్ రాసి ఈ ప్రైజ్ మనీ తీసుకోవాలి అనుకున్న అభ్యర్థులకి ఎగ్జామ్ సెంటర్స్ ఏంటివి, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనం ఇక ముందు చూద్దాం. ఈ ఎగ్జామ్ సెంటర్స్ కనుక గమనించినట్లయితే, ఈ ఎగ్జామ్ సెంటర్స్ని ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టే అందరికీ హబ్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్స్ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్క
సెంటర్కి నియరెస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సెంటర్కి చేరుకునే విధంగానే మనం సెంటర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సెంటర్స్ ఏంటనేవి కనుక ఒకసారి గమనించినట్లయితే విజయవాడ, హైదరాబాద్. ఈ హైదరాబాద్లో కూడా మీకు 2 సెంటర్స్ని తీసుకోవడం జరిగింది. ఒకటి అమీర్పేట్, రెండవది దిల్సుఖ్ నగర్. సో 2 సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్, రెండవది అమీర్పేట్. తర్వాత గుంటూరు, నెక్స్ట్ ఏలూరు, తణుకు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, రామచంద్రాపురం, రంపచోడవరం, అమలాపురం, అనకాపల్లి. అండ్ దాంతోపాటు ఇంకా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఒంగోలు, చీరాల, మార్కాపురం, నెల్లూరు, గూడూరు, కావలి, అనంతపూర్, గుంతకల్ మరియు హిందూపూర్. వీటిని మనం టెస్ట్ సెంటర్గా తీసుకోవడం జరిగింది. రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఏపీలో ఉన్న అన్ని టెస్ట్ సెంటర్స్ని కూడా మీకు కవర్ చేయడం జరిగింది. ఇవే టెస్ట్ సెంటర్స్ మళ్ళీ మనకి మెయిన్ ఎగ్జామ్స్లో కూడా మీరు రాసినా సరే ఆ ఏరియాస్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. అవి కాకుండా కొన్ని సెంటర్స్ని కూడా దగ్గరగా ఉండాలని కొన్ని సెంటర్స్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. మీరు ఏ ప్రాంతానికి నియరెస్ట్ ఉంటారో ఆ టెస్ట్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టెస్ట్ని రాసే అభ్యర్థులు ఆ టెస్ట్ సెంటర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో దానికి మేము కింద మీకు గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది అప్లై చేయాలి, గూగుల్ ఫామ్ అప్లై చేసే ముందు అందరి విద్యార్థులు ఒక ముఖ్య గమనిక. మీరు ఎవరైతే కానిస్టేబుల్ ఏపీ మాక్ టెస్ట్, మెయిన్స్ టెస్ట్ రాసే ఈ టెస్ట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు మీరు కానిస్టేబుల్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకు ఈ కండిషన్ అంటే ఇప్పుడు క్వాలిఫై అవని వాళ్ళు కూడా చాలా మంది రాయడం జరుగుతుంది. సో దానివల్ల మనకి ఏ విధమైన ఉపయోగం అనేది ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ పాయింట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులు ఖచ్చితంగా వారి సర్టిఫికెట్ ఏదైతే ఉందో, ఈవెంట్స్ క్వాలిఫై అయిన సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జామ్ సెంటర్కి ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. మరి దీన్ని మనము ఏ విధంగా అప్లై చేయాలి ఒకసారి చూద్దాం. సో రిజిస్ట్రేషన్ అనేది ఈ వీడియో, మీరు చూస్తున్న వీడియో కింద ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్లో మీరు ఫిలప్ చేయాల్సిన డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. మీ నేమ్ అవ్వచ్చు, మీ జెండర్ అవ్వచ్చు, మొబైల్ నెంబరు, మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన సెంటర్స్, అవన్నీ కూడా కొంత టైం కేటాయించి నీట్గా 1 by 1 సబ్మిట్ చేయండి. రైట్. సో మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నాము. మీరు ఎగ్జామ్ సెంటర్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈవెంట్స్ క్వాలిఫై అయిన ఆ లెటర్ ఏదైతే ఉంటుందో మా ఇన్విజిలేటర్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఒకవేళ మ్యాక్సిమం మేము అలో చేసేది పిల్లలు ఎవరైతే అభ్యర్థులు గూగుల్ ఫామ్ ఫిలప్ చేశారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నెట్ అవైలబిలిటీ లేకపోయినా, వాళ్ళకి అందుబాటులో లేకపోయినా ఇప్పుడు మేమేవైతే మీకు ఎగ్జామ్ సెంటర్స్ ప్రొవైడ్ చేశామో ఆ ఎగ్జామ్ సెంటర్స్కి మీరు ఆదివారము మధ్యాహ్నము 1 గంట ముందు, ఆల్మోస్ట్ ఆల్ 12 గంటలకి 1 గంట ముందు వచ్చి మీరు ఆ సెంటర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెంటర్స్లో ఏవేవి అనేది కూడా మీరు మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాము. ఆ లైవ్ లింక్ లేదా డిస్క్రిప్షన్ మేము ఆ గూగుల్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఇప్పుడు ఆ ప్లేసెస్ చెప్పామండి. ఆ ప్లేసెస్లో ఏ ప్లేస్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూట్లో, ఆల్మోస్ట్ ఆల్ మా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సిసిఈ సెంటర్స్, శ్రీధర్ సిసిఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెంటర్స్లో మా ఇన్స్టిట్యూట్స్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఏవైతే శ్రీధర్ సిసిఈ సెంటర్స్ లేవో అక్కడ ఏ కాలేజీలో ఉంటుంది అనేది మళ్ళీ మేము మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తాం. ఆ వీడియోని మీరు ఫాలో అయితే మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందనేది కూడా క్లారిటీ ఉంటుంది. రైట్. రెండవది, ఈ డిస్క్రిప్షన్ ఫిలప్ చేసేటప్పుడు మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్లయితే, సో ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ మొబైల్ నెంబర్ 9392668899. ద నెంబర్ ఈస్ 9392668899. సో అభ్యర్థులందరూ కూడా శ్రీధర్ సిసి అందించే ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కేవలం 1 అడుగు దూరంలో ఉన్నారు. ఆ అడుగును చేరుకోవాలన్న ఒకే ఒక సంకల్పంతో శ్రీధర్ సిసి ఈ ముఖ్య ఆలోచనతోటి మీ ముందుకు వచ్చింది. రైట్. సో ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా
అందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా శ్రీధర్ సిసి నుంచి కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఆదివారం రాసే అభ్యర్థులకి, ఆదివారం పరీక్ష రాసే అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.